ఎంపీపీ ఎలక్షన్లో భాగంగా అన్ని తర్వాత పొల్లనగుడ్డము ఉన్నూరు కొంతమంది విజిట్ చేసిన తర్వాత వేసి దాదాపు 16 మంది ఎంపీటీసీలు, దాంట్లో 11 మంది కన్ఫర్మ్గా మా పరంగా ఉండరు కాబట్టి అంతా అన్ని మాట్రిక్స్ సెట్ చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు జనరల్గా ఆఫీసులు ఏమంటే అది ఎన్ఎక్సరీ 1 ఎన్ఎక్సరీ 2 24 బిఫోర్ ఎవరికి ఎంపీడీఓకి అని స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ డ్యూటీకి ఆయన ఇయర్స్ వస్తుంది కాబట్టి ఆయనకి ఇచ్చి అట్లా బీఫార్మ్ కూడా ఇచ్చి అట్లా పని మీద పోవాలనుకోండి ప్లాన్ చేసి పోతుందన్నమాట. పైన తర్వాత ఫార్మ్ బి అట్లా ఎన్ఎక్సరీ 1, 2, 2 కూడా ఎంపీడీ వరకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర జిరాక్స్ కాపీ పైన రిసీవ్డ్ కాపీ అండ్ డ్రాప్స్ తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. అంతా 10 నిమిషాలు అయిపోయింది. మేము పోయే టైంలో కూడా డిఎస్పీ గారు అక్కడే ఉంటారు, సిఏ గారు అక్కడే ఉంటే మేము పోయిన తర్వాత వాళ్ళు లేచి వాళ్ళు మాట్లాడి స్టేషన్కి పెట్టండి, మాకు తెలియదు పోయింది. పోయిన తర్వాత బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత కొంచెం జిరాక్స్ లేట్ అయింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కార్ దగ్గర కూర్చొని మీడియా వాళ్ళు బయట ఉంటే ఏమైనా చెప్పిందంటే ఏం లేపా ఎన్ఎస్ఆర్ 1 and 2 అది ఆఫీసులోకి వెళ్ళి అది ఇచ్చినాము, బీ ఫార్మ్ ఇచ్చినాము అంతే. ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమంటే మాకు ఐడి కార్డు ఉంటాం కదా ఎంపీటీస్లోనా ఇప్పుడు బయట పెట్టారు వాళ్ళ దగ్గర లేకపోతే కూడా మాకు స్పెషల్ ఐడి కార్డు కూడా ఆ రోజుకి ఇవ్వాలని చెప్తే వాళ్ళు లేదు ఇన్ఛార్జ్ ఆఫీసర్ రాలేదు అది చెప్తే మరి లేదు మాకు కంపల్సరీ కావాలని చెప్పి బయటకు వచ్చినాము. వచ్చి కారు ఎక్కుతా ఉన్నాను. కారు ముందుకు అట్లా వస్తే కారు దగ్గర పోతుంటే ఎవరు తిమ్మరాజు గిడ్డిమల్లి వాళ్ళ అన్న రవి ఏమిట ఎవరు మా ముల్లంగి నారాయణ స్వామి వాళ్ళ తమ్ముడు భాస్కర్ అంతా 10 మంది వస్తూ ఉంటారు. ఇవి వాడు బీఫారం చెప్పిపోతున్నాం అని మేము అనుకున్నాం. బయటకు వస్తే బయటకు ఉంది కారు దగ్గర అప్పుడు లోకేష్ కూడా అంత కార్లు ఎక్కింటే నేను కారు రోజు తెలుసుకున్నాను. అంటే మన ఎన్నికలు ఎవరు బసవరాజు కానీ ఎవరు ఎవరు బొమ్మనాడు బసవరాజు, డాక్టర్ బసప్ప, ఎవరు ఉంతికల్ బసప్ప, అమ్మట ఎంపీటీసీ బ్రదర్ ఉన్నాడు కురవళ్ళి వెంకటేశ్వరు అందరినీ టగా కొడుతున్నారు. ఏం లేదు అక్కడికా ఏమి లే మా ఊరికి మీరు ఇస్తున్నాను అంతా వాళ్ళంతా కొట్టి నేను నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి వాడు ఏది కొత్తపల్లి మళ్ళీ వచ్చేస్తే ఏం మా ఊరికి వచ్చి నువ్వు రాజకీయం చేస్తున్నావా, ఏమనుకుంటున్నావా, ఎవడో నువ్వు వచ్చి మా ఊరికి రాజకీయం వచ్చేది ఎవడో నువ్వు వచ్చేది మా ఊరు వచ్చేది ఆమెట వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తిమ్మరాజు ఏమి మీరే చేయాలి రాజకీయము మేము చేయకూడదా, మీరు ఇన్ని రోజులు ఉంటారు మాకు 6 నెలలు ఇచ్చారు మీకు నొప్పి మీకు అంటే చెప్పి మా పైన కూడా వచ్చేసాం. దాని తర్వాత పాపం లోకేష్ కూడా మాకు కార్లో కూర్చుండే ఆయన తీసి ఆయన కూడా కూర్చుంది రోజు కూడా జెడ్పీటీసీ వాళ్ళ సిస్టర్ జెడ్పీటీసీ కదా జెడ్పీటీసీ బయటికి కూర్చున్నాయి. మేమంతా మేము మాకు ఐడియా లేదు కదా పోటీలో గలాట జరుగుతుంది ఎప్పుడంటే రాయద్రి మిస్టర్లు ఎప్పుడు ఇటువంటి జరగలేదు. దాదాపు 2003 నుంచి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ చూడలేదు, జరగలేదు కూడా. అంతా నాకు ఆశ్చర్యమైంది. అప్పుడు పోలీసులు అంతవరకు ఉంటారు, పోలీసులు ఉండరు అనుకున్నాం. పోలీసులు స్టేషన్ పెట్టారు వాళ్ళకి అది మ్యాపింగ్ ఎట్లా చేయలేకపోతుందని పెట్టారు. అయిన తర్వాత మేము ఇంకా కొట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇస్తే అడంతా జనాలంతా గుంపు చేరుకుంటారు వాళ్ళంతా ఊళ్ళో అంతా లేని పోలీస్ అవుతుంది అని చెప్తే మేము కాస్త రేపు ఎస్పీకే కంప్లైంట్ ఇవ్వాలనుకున్న ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చేసి ఎస్పీ అన్నమాట సిఐ కూడా మేము ముందుగా రాసి ఉంటే సిఐ కూడా వచ్చి సార్ మీరు ఏం లేదంటే సార్ మేము ఇంత ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పిపోయాను అంతే. కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఊర్లో వస్తే డిస్టర్బ్ అవుతుంది వద్దని చెప్తే సరే అని వచ్చినాము. అంటే భయభ్రాంతులు చేసేదానికి ఎంత ఇప్పుడు మెట్టుకొని రెడ్డి ఇంపార్టెంట్ పర్సన్ మనం భయపడితే వేరే నర్వస్ అవుతుంది వాళ్ళు అనుకుంటారు. అప్పుడు అటువంటిది ఇట్లా భయపడే క్వశ్చన్ లేదు. ఎస్పీ గారు నిన్ననే చెప్పేసినాను ఫోన్ చేసి ఏమని ఇట్లా మా దగ్గర ఎలక్షన్ జరుగుతుంది, తిరుపతి కానీ కొన్ని రాప్తాడు దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది, అటువంటి కాకుండా చూడండి అని చెప్తే ఆయనకి ఇన్ఫార్మ్ చేసినాను, డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినాను, అమ్మట ఎలక్షన్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసినాను. మాకి ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పినాను. ఎవరికి చెప్పి వచ్చినాను కాబట్టి చెప్పినాను. అంత జరుగుతుంటే ఇది ఏమిటంటే నాకు ఆశ్చర్యం అంటే కూటమి ప్రభుత్వంలో అక్కడ మనం దౌర్జన్యాలు ఇంటా ఉంటాయి. రాజధాని ఇంతకు ఎప్పుడు జరగలేదు. అటువంటిది రాజధాని జరిగిందంటే అంటే కూటమి ప్రభుత్వం అంటే పచ్చతమ్ముడికి ఏమంటే మనం ఏం చేస్తే జరిగిపోతుంది అనే మాదిరిగా జరుగుతుంది. మీరు చూస్తుంటారు వీడియోస్ కూడా లంజా కొడుకు చెప్తా కొడుతున్నా నాకు కొడుతుండే చూస్తూ ఉంటారు కదా వీడియోలు కూడా ఆడియో కూడా చూపించినాము. కాబట్టి ఈ ఎట్లో దానికి వాళ్ళకి ఏం భయం అంటే 11 మంది గట్టిగా ఉండరు. వాళ్ళు అనుకోలేదు ఇంతమంది 11 ఎట్లా కలుపుతారని వాళ్ళకి ఆశ్చర్యమైంది. వాళ్ళు 5 మంది కాబట్టి ఏదో రకంగా
గలాట్ చేసి ఏం డిస్టర్బ్ చేసి 140 ఏదో శిక్షణ పెట్టిస్తే ఎలక్షన్లు స్టాప్ చేయాల ఎలక్షన్ జరగకుండా చేయాలని ఉద్దేశంతోనే నాకు తెలిసిన సంవత్సరం అనుకుంటున్నాను. అంటే రేపు కూడా ఎట్లా చెప్తున్నాను మనకి చూస్తే ఫోన్లో యాడ్ వెళ్ళాను మీరు రాండి బొమ్మలకి ఎవడతారు చూస్తాను నాకు చెప్తారు నువ్వు బొమ్మలు రా చూస్తాం రేపు ఎట్లా చేస్తావు ఎలక్షన్ అంటే వాళ్ళకి అంటే భయం భీతి ఏమి లేదంట. అంటే వాళ్ళకి సపోర్ట్ ఏమంటే పోలీస్ సపోర్ట్ ఉంది, మాకు అధికారులు మా సపోర్ట్ ఉన్నారు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా రోజులు జరిగేది కాబట్టి వాళ్ళ రెడ్ బుక్లో ఉంది, మా బుక్లు కూడా రెడీ ఉంటాయి ఫ్యూచర్లోన. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇద్దరు కూడా రాజు విషయంలో ఎప్పుడూ జరగలేదు. అంటే మనం కూడా ఎప్పుడూ సింపుల్గా ఉంటాము. ఎక్కడ పోయినా గన్మెన్ అంటే రాజు అట్లా వాతావరణం ఉంది. అటువంటిది ఫస్ట్ టైం నా హిస్టరీలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్. అందుకని దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎటువంటి ఏమి తగ్గే క్వశ్చన్ లేదు. మా కార్యకర్తలు కూడా అందరూ ఇప్పటికే 1000 జనాలతో ఊరు కూడా ఇక్కడ రావద్దండి, ఏముండే మనం మండే కలుస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా శాంతపరిచి ఎవరిని రాకుండా చేసినాం. ఫోన్లు ఎత్తేదని కావాలి, అంత జనం ఫోన్ చేస్తున్నారు. అందుకని కాబట్టి చెప్పేది రేపు దీన్ని కూడా అధికారులు స్పెషల్ ఆఫీసర్ ఉంది కదా. ఇంకోటి ఏమంటే ఐడి కార్డు వాళ్ళ దగ్గర ఉంటుందంటున్నారు ఇప్పుడు దగ్గర. ఏం చేస్తారంటే కావాలని ఐడి కార్డు లేదని దుబ్బెడిస్తే గుంపులో ఏం తెలుస్తుంది. దానికోసమని రేపు అధికారిని ఆఫీసర్కి కంపల్సరీగా రేపు 9 గంటల లోపల మాకే ఐడి కార్డు ఇవ్వాలా. మా పోయేటప్పుడు మా ఎంపీటీసీలకి ఐడి కార్డు ఇచ్చి పంపిస్తాము. అది కూడా నిలిపోకుండా పోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటే వెళ్ళిపోయి ఏదో ఒకటి ప్రాబ్లం చెప్పి నీకు ఐడి కార్డు లేదు అది లేదు తెలిసి కాకుండా అది కూడా ఆఫీసర్లు మాట్లాడినాము, ఎస్పీ దగ్గర మాట్లాడాను, డీఎస్పీ మాట్లాడాను, సిఐ కూడా మాట్లాడాను. అన్ని దగ్గర మాట్లాడి సక్రమంగా జరుగుతుంది కదా. ఇది జరుగుతుంది. మేము చెప్పేది ఒకటే, ఎంత చెప్పినా ఏం చెప్పినా జనాలు మాత్రం మీకు ఈ వ్యవస్థనే ఆలోచించలేదు. ఇప్పుడు ఈ దినాల కాలుష్య శ్రీనివాసులు రేపు ఎలక్షన్ జరిగితే ఏమన్నా అయ్యేటైనా కాలుష్య నిజ స్వరూపం తెలుస్తుంది. ఎంత కాలుష్య శ్రీనివాసులు ఎన్నో జరుగుతున్నా సౌమ్యుడు అట్లా చెప్తూ ఉంటారు. ఇంతకు నిజ స్వరూపం ఏమనేది ఎలక్షన్ బట్టి తెలుస్తుంది. కాలుష్యమైనటువంటి జనాలు ఆయన నిజంగానే రాత్రికి మంచి కోరుడైతే ప్రజాస్వామ్యాన్ని నమ్మకం ఉంటే ప్రశాంతంగా ఎలక్షన్ జరిపిస్తే చెప్పి ఆర్డర్ అయ్యే ఆఫీసర్లకు చేపిస్తే ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది. ప్రజాస్వామ్యం గౌరవం ఉంటుంది. ఆయన చేయకపోతే మా కథ ఉండి ఉంటుంది. కాబట్టి ఆయనకి జనాలకి తెలియాలి. ఇప్పుడు ఆయన యొక్క ఇప్పుడు తెలిసిపోతుంది. బై ఎలక్షన్ జరిగితే సాఫ్ చేసినట్టే ఓకే, లేదంటే మన అయిపోతుంది రోజు జనం. మాకు ముందు ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా రెడ్ బుక్ ఉంటుంది, మాది డిజిటల్ బుక్ మాకు ఉంది. మేము కూడా పేర్లు రాసుకుంటాం. ఎవరు అధికారుల సహకారం చేయలేదు. మాకు కూడా నమ్మకం ఉంది, అధికారులపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాము కదా. అధికారులపైన ఆశిస్తున్నాము. కాబట్టి చేస్తే మంచిది, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయానికి పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో 100% విన్నతో పూర్తిగా నమ్మకం ఉంది. మా ఎంపీటీసీ పైన 11 మంది పైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి అటువంటి ఎట్లా ఎంపీపీ గెలిచిన తర్వాత మేము ఆమె ఎట్లా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి